జానపద జనజీవన జావళీలు జాలువార వేల కొలదిగా వీరులు నేల ఒరిగిపోతేనేమి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ బడుల గుడులతో పల్లెల గొడలు పులకరించాలి బడబడకుండా జగాన తల ఎత్తుకొని జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ प्रियंका गांधी प्रियंका जी संघर्ष करो, प्रियंका जी संघर्ष करो, प्रियंका गांधी సింగరేణి నల్ల బంగారం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం On behalf of Telangana Pradesh Congress Committee, we are heartfully welcoming you, madam. On behalf of Sang Banjani, on behalf of Telangana Pradesh Congress Committee, we are heartfully welcoming you, madam. Our Honorable AICC General Secretary, respected Priyanka Gandhi ji. Now, పోలీసు అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, దయచేసి సంబంధిత పోలీసు అధికారులు రోడ్ల మీద వేల మంది వేచి ఉన్నారు, ట్రాఫిక్ ను కంట్రోల్ చేసి ఫ్రీ ప్యాసేజ్ ఇవ్వవలసిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నాయకులు, ఇన్ఛార్జ్ గారు, గౌరవ ఎంపీ గారు ప్రియాంక గాంధీ గారికి గౌరవ స్వాగతం పలుకుతారు. జీవన్ రెడ్డి గారు కౌన్సిల్లో చైర్మన్ జీవన్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చెల్ల నరసింహారెడ్డి గారు, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రివర్యులు పెద్దలు ప్రసాద్ కుమార్ గారు, ఫార్మర్ మినిస్టర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చెల్ల నరసింహారెడ్డి గారిని స్వాగతోపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. నరసింహారెడ్డి గారు. ఆ తరంలో ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ ప్రాణాలు దేశం కోసం అర్పిస్తే ఈ తరంలో పదవులను తృణప్రాయంగా వదిలేసిన సోనియమ్మ, రాహుల్ గాంధీ గారుల వారసులు ఈ ప్రియాంక అమ్మ, మన దేవతమ్మ. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఆ తల్లి సోనియమ్మ కూతురు, ఆ త్యాగాల కుటుంబాల నుంచి వచ్చిన మన నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు మొట్టమొదటిసారిగా మన తెలంగాణ రాజ్యానికి విచ్చేసినందుకు ఆమె కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ రంగారెడ్డి జిల్లా తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మన నాయకురాలు ప్రసంగంలో ప్రసంగాల వల్ల రాష్ట్రంలో రైతులు తగ్గాయని చెప్పడంలో ఔచిత్యం ఉంది. అదే వర్గంలో మన ప్రియమైన నాయకురాలు సమావేశం కొనసాగుతుంది. మన పెద్దలు ఏఐసిసి జనరల్ సెక్రటరీ మాణిక్ ఠాకూర్ గారికి, పిసిసి అధ్యక్షులు రేవంత్ అన్న గారికి, అదేవిధంగా మల్లు భట్టి విక్రమ్, సిఎల్పి భట్టి విక్రమార్క నాయకుడు గారికి, అందరికీ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి రంగారెడ్డి జిల్లా తరఫున పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ వారికి శిరస్సు వంచి దండం పెడుతున్నాయి. రాబోయే 23-24లో మన ప్రియాంక గాంధీ వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీన బడుగు వర్గాల కాంగ్రెస్ పార్టీ ఆశాజ్యోతి ఆలోచనలకు నిమిత్తంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ బలాలు ఇస్తుందని చెప్పి వారికి ఆహ్వానం తెలియజేస్తున్నాను. Now on behalf of Pradesh Congress Committee, we request you, madam, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకొని ప్రమాదంలో మరణించినటువంటి వాళ్లకు
ఏదైతే 2 లక్షల రూపాయల బీమా ఇస్తా ఉన్నామో ఆ బీమా కార్యక్రమము గౌరవ ప్రియాంక గాంధీ గారి చేతుల మీదుగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే గారు, సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు, జీవన్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు దయచేసి మేడం ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వీఆర్ రిక్వెస్టింగ్ యూ టు ప్రెజెంట్ చెక్స్ హూ ఆర్ victims of Congress party members, and we are offering a insurance 2 lakhs of insurance from Telangana Pradesh Congress Committee. Madam, we are requesting you to present the checks, madam, in the beside stage, please, madam. It is Pawan Malladi, sound better koncham. It is my absolute privilege to welcome on behalf of Telangana Congress family our young, beloved and dynamic leader Srimati Priyanka Gandhi Garu to Telangana and its capital city of Hyderabad to Yuva Sangarshana Sabha, and also to announce Hyderabad declaration for youth. Madam, seeing you is giving us new energies. Yourself contribution for the cause of the party and the untiring drive to raise the issues of common man and fight for them are an inspiration to all of us. Madam, this meeting is also special to TPCC due to the reason that this is your first public meeting after assuming the charge of General Secretary and also after formation of Telangana state. The people of Telangana have been waiting for this meeting to see you and listen to you on several issues which are of serious concern to the state of Telangana and its people, especially employees and youth and women. No one from the present younger generations have seen our great leader Srimati Indira Gandhi Garu in person, but madam, through you we are able to feel her presence both in body and strength of character. Madam, in you we sense a leader for generations to come. Madam, last year Congress party leaders successfully enrolled 43 lakh people during the membership enrollment program. This is ప్రమాదవశాత్తు మరణించిన వారికి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరపున శ్రీమతి ప్రియాంక గాంధీ గారి చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు ట్రెజరర్ గా ఉన్న సుదర్శన్ రెడ్డి గారు కూడా పాలు పంచుకోవడం జరిగింది. 2 లక్షల రూపాయల చెక్ ఇచ్చి వాళ్ళ పెద్ద మనసును చాటుకున్నారు. వారికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ మేడం ఫర్ పార్టిసిపేటింగ్ ఏ ఇంపార్టెంట్ program of giving checks to the victims of Telangana Congress families, madam. Now I request CLP నాయకులు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారిని తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. బట్టి విక్రమార్క మల్లు సిఎల్పి నాయకులు వారి సుదీర్ఘమైనటువంటి పాదయాత్రను ముగించుకొని ఈరోజు విరామంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, సభ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి మిత్రులు సంపత్ కుమార్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మనందరి ప్రీతమ నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, ఏఐసిసి ఇన్ఛార్జ్ సెక్రటరీ పెద్దలు మాణిక్రావు ఠాకరే గారు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, హనుమంతరావు గారు, పొన్నాల లక్ష్మయ్య గారు, అట్లాగే జీవన్ రెడ్డి గారు,
నా తోటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి కార్యవర్గ సభ్యులు, నాయకులు, ఏఐసిసి కార్యదర్శులు అందరికి కూడా ముందుగా హృదయపూర్వకంగా వారందరినీ సభకి ఆహ్వానిస్తూ ఈ నిరుద్యోగుల సమస్యకి భరోసా ఇవ్వటం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి మీ అందరికీ మేము ఉన్నామనేటువంటి నమ్మకం కలిగించడానికి నలుమూలల నుంచి విచ్చేసిన అశేష ప్రజావాహిని అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మనందరికీ తెలిసిందే, కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం కొలువుల కోసమే తెచ్చుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. మన రాష్ట్రం, మన సంపద, మన నిధులు, మన నియామకాలు, మన ఆత్మగౌరవం అని దశాబ్దాల పాటు పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఉద్యోగాలు లేక నిరాశ నిస్పృహలతో లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులు అల్లాడిపోతా ఉన్నారు. తీవ్రమైనటువంటి మానసిక సంక్షోభానికి గురవుతా ఉన్నారు. మనందరికీ తెలిసిందే, ఈ విద్యార్థులే ఉరికంబాలు ఎక్కితే, ఆత్మహత్యలకు పాల్పడితే, అగ్నికి ఆహుతి అయితే ఈ బిడ్డలు మరణించకూడదని చెప్పి ఒక తల్లిలాగా ఆలోచన చేసి మనందరి ప్రీతమ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంటులో మనకు బలం లేకపోయినప్పటికీ ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. కానీ మిత్రులారా, ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు రాక విలవెల్లాడుతున్నటువంటి విద్యార్థి లోకాన్ని చూస్తూ ఉంటే, ఏ విద్యార్థుల కోసం అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందో వాళ్ళకి రక్షణగా భరోసా కల్పించడం కోసమే ఈరోజు మనందరి ప్రీతమ నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ప్రత్యేకంగా హైదరాబాద్ నగరానికి వచ్చి మనందరికీ, మన విద్యార్థి నిరుద్యోగ యువతకి భరోసా ఇవ్వటానికి వచ్చారు. వారికి సమస్త నిరుద్యోగ యువతి యువకులందరి తరఫున నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మీ అందరికీ తెలిసిందే, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నిర్దేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన పాదయాత్ర చేస్తూ ఆదిలాబాద్ నుంచి ఈరోజు సరూర్ నగర్ ప్రాంతానికి నడుచుకుంటూ వచ్చాను. మార్గ మధ్యంలో అనేక ప్రాంతాల్లో అనేక మందిని కలిశాను. 2-3 ఉదాహరణలు మీ అందరి దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. కేరిమేరి మండలం ఆదిలాబాద్ జిల్లాలో గోయాగావ్ అనేటువంటి గ్రామంలో శ్రీమతి సరస్వతి షిండే గారు పాదయాత్రకు ఎదురుగా వచ్చి స్వాగతం పలకటమే కాకుండా, అయ్యా నా బిడ్డని ఉద్యోగం చేయటం కోసం ఒంటరి మహిళగా నేను మెషిన్ తొక్కుతూ నా బిడ్డను చదివించి ఉద్యోగం వస్తుందన్నట్టు ఆశతో హైదరాబాద్ పంపించాను. కానీ 9 ఏళ్లుగా ఉద్యోగాలు రాక ఒక్క వచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా ప్రశ్నపత్రాలు లీక్ అయితే ఆ పరీక్షలు రాయకుండా వెనుకొచ్చిన ఆ బిడ్డను చూసి నేను మానసికమైనటువంటి క్షోభకు గురవుతా ఉన్నాను. నేను క్యాన్సర్ బాధతో బాధపడుతూ కూడా మిషన్ తొక్కుతూ ఇటువంటి బిడ్డలకు ఉద్యోగాలు రావాలని పోరాటం చేస్తే ఈరోజు కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు రాక అల్లాడిపోతా ఉన్నాను. అసలు ఉద్యోగాలు పొందినటువంటి బిడ్డల్ని నేను చూడగలుగుతానని ఆ తల్లి చెప్పినటువంటి మాట కూడా గుర్తుకొస్తా ఉంది. అట్లాగే మార్గ మధ్యలో అనేక మంది యాదవ్ సోదరులు, గీత కార్మికులు, అట్లాగే మిగతా కళాకారులు కానీ వృత్తిదారులు కానీ అనేక మంది కలిశారు. ఒక గ్రామంలో జనగాంలో అయితే సత్యనారాయణ బాలరాజు అనేటువంటి విద్యార్థులు ఇద్దరు చేయబట్టుకొని ఇంట్లో తీసుకొని వెళ్ళారు. ఏందయ్యా అంటే, నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ పిహెచ్డీ చేశాను, ఒక ఆయన ఎంఏ ఎల్ఎల్బి చేశాం, ఉద్యోగాలు రాక ఉస్మానియా నుంచి తిరిగి 9 సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చి ఇస్త్రీ పెట్టబట్టుకొని నేను బట్టలు ఇస్త్రీ చేసుకుంటున్నాను. ఇదే మేము కోరుకున్న తెలంగాణ అని వాళ్ళు ఏడుస్తూ ఉంటే, నిజంగా మనం కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కేవలం కె చంద్రశేఖరరావు గారు ఆయన కుటుంబ సభ్యులకి మాత్రమే ఈ ప్రత్యేక రాష్ట్రం ఉపయోగపడుతుంది అన్నటువంటి బాధ, ఆవేదన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికం మనసులో ఉంది. అందుకే మిత్రులారా, నేను చెప్పదలుచుకున్నాను, అందరికీ కలుస్తూ చివరిగా, సమయం ఎక్కువ లేదు కాబట్టి చివరిగా నేను పోచంపల్లి గ్రామానికి వచ్చాను. ఆ పోచంపల్లి గ్రామంలో అనేక సంవత్సరాలుగా కూడు గుడ్డ నీడ, రోటీ కపడా और మకాన్, నాగరికత ప్రతిరూపంగా ఉన్నటువంటి బట్టని
ఈ సమాజానికి తరతరాలుగా అందిస్తూ మేము బతుకుతున్న మాకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చినాయి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రాయితీలు ఇవ్వకపోవటం వల్ల మా వృత్తి మొత్తం పోయింది. మేము చదివించుకున్నటువంటి బిడ్డలు ఉద్యోగాలు లేక అల్లాడిపోతా ఉన్నారు. మా జీవితం ఏంటి? ఒక్కసారి ప్రియాంక గాంధీ గారు హైదరాబాద్ వస్తున్నారట. మా అందరి తరఫున వారికి విజ్ఞప్తి చేయండి. మా తరఫున మా చేనేత కార్మికులు నేర్చినటువంటి చీరను కూడా బహుకరించి మాకు కావలసిన నూలు మీద రాయితీలు ఇప్పించేటట్టుగా ప్రయత్నం చేయండి అని చెప్పినటువంటి వారి మాటను కూడా మీ అందరి సమక్షంలో మేడం ప్రియాంక గాంధీ గారి దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. మిత్రులారా, మీ అందరికీ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. మనమందరం సమస్త విద్యార్థి లోకం, నిరుద్యోగ యువతి యువకులందరం మనమందరం ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఏ రకంగా అయితే పోరాటం చేశామో, తెచ్చుకున్న రాష్ట్ర సంపద ఫలితాలు అన్ని కూడా ఒక కుటుంబానికో లేకపోతే పార్టీకి సంబంధించిన పెద్దలకో మంత్రివర్గ సభ్యులకో దోచుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోవటానికి మనం రాష్ట్రాన్ని తెచ్చుకోలేదు. అందుకే మరొక్కసారి సమస్త విద్యార్థి లోకం, నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా నడుం బిగించి పిడికిలి బిగించి మరొక్కసారి పోరాటానికి సిద్ధమవుదాం. మన ఆశలు ఆశయాలు లక్ష్యాల్ని గుర్తించి తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీతో చేయి చేయి కలుపుదాం. ప్రజా ప్రభుత్వాన్ని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకుందాం. మన ఉద్యోగాలు మనం కాపాడుకుందాం అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, సమస్త ఉద్యోగాలు కల్పనకు పనికొచ్చేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసుకోవాలి. అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలకు పనికొచ్చేటువంటి సింగరేణి కాలరీస్ని బతికించుకోవాలి. బయ్యారం స్టీల్ ప్లాంట్ తెచ్చుకోవాలి. కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ తెచ్చుకోవాలి. అవన్నీ రావాలంటే, మనమందరం బతకాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఏకైక మార్గమని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ, మనందరికీ భరోసా ఇవ్వటానికి ఇక్కడికి చేసినటువంటి ప్రియాంక గాంధీ గారికి మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సెలవు తీసుకుంటూ వారికి పోచంపల్లి చేనేత కార్మికులు అందించినటువంటి చీరను కూడా ఆ నేత కార్మికుల సోదరుల పక్షాన వారికి సభా వేదిక మీద నేను అందించబోతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు గౌరవ ఏఐసిసి ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి అపూర్వమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వారు పెద్దలు మాణిక్రావు ఠాకరే గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. सर वो प्रेजेंट करके आओ सब, वो प्रेजेंट करके आओ सब. పోచంపాడు నుంచి చేనేత మగ్గం ద్వారా తయారు చేసినటువంటి చీరను ప్రజెంట్ చేస్తా ఉన్నారు బట్టి విక్రమార్క గారు. ఇప్పుడు మాణిక్రావు ఠాకరే గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మన రాష్ట్ర ఇన్ఛార్జు, అపారమైనటువంటి అనుభవం ఉండి 8 సంవత్సరాలు పిసిసి అధ్యక్షులుగా, అపారమైనటువంటి రాష్ట్ర మంత్రివర్గులుగా పనిచేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాణిక్రావు ఠాకరే గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. राष्ट्रीय कांग्रेस पार्टी का नेता, हमारा देश का युवा नेतृत्व प्रियंका जी गांधी, हमारे पीसीसी के अध्यक्ष रेवंत रेड्डी जी, सीएलपी लीडर सम्मानीय भट्टी जी, उपस्थित हमारे भाई एमपी उत्तम कुमार जी, सम्मानीय जेना रेड्डी जी, जीवन रेड्डी जी, हमारे मधु एसटी जी, हनुमंत राव जी, पोन्ना लक्ष्मण जी, अजहर भाई, हमारे शब्बीर भाई, सभी मंच पर बैठे हुए तेलंगाना के नेतागण और उपस्थित बड़ी तादाद में यहाँ पर मेरे युवा साथी, हमारे सभी स्टूडेंट, कांग्रेस पार्टी के हमारे अध्यक्ष,
यूथ कांग्रेस, महिला कांग्रेस, सेवा दल एनएसवाई के सभी अध्यक्ष, सभी कांग्रेस जन और उपस्थित मेरे भाइयों, सबसे पहले मैं प्रियंका जी को धन्यवाद देना चाहूंगा कि पूरे देश में जिस तरीके से एक नेतृत्व करके उभर के आई है, हर जगह पे हम जाते हैं तो प्रियंका जी का नाम हम सुनते हैं कि उनकी आवाज सुनने के लिए, उनकी बात सुनने के लिए सब जनता बड़ी तादाद पे आती है। मैं आप सभी को धन्यवाद करता हूं, यहाँ पे प्रियंका जी का स्वागत करता हूं और इतना ही कहना चाहता हूं, जो हमारी नेता सोनिया जी गांधी ने ये तेलंगाना दिया था, उसमें गरीब आदमी का भला वो ये सोचा था, युवकों का भला वो सोचा था। लेकिन हम देखते हैं कि आज पूरे प्रदेश में जिस तरीके से ये गवर्नमेंट अन्याय कर रही है हमारे युवकों के ऊपर, हमारे स्टूडेंट के ऊपर, हमारे किसानों के ऊपर, सभी पिछड़ी हुई जाति के ऊपर जो अन्याय कर रही है, वो आप सभी जनता देख रही है। और इसी के लिए यहाँ प्रियंका जी आई हुई है। आज आप संदेश देंगे युवकों के बारे में, ये संदेश सुनने के लिए आप आए। मुझे मालूम है कि आप सभी चाहते हैं कि प्रियंका जी क्या हमारे लिए संदेश देती है, गवर्नमेंट आने के बाद क्या ये गवर्नमेंट करने जा रही है, ये आपको बताएंगे। इसलिए मैं इसमें ज्यादा वक्त नहीं लूंगा, आपको सबको शुभकामनाएं देता हूं। प्रियंका जी यहाँ पे आई, उनको उनका धन्यवाद करता हूं और मेरे 2 शब्द खत्म करता हूं। जय हिंद, जय तेलंगाना। మన అందరి ప్రియతమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవ పార్లమెంట్ సభ్యులు యనమల రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మూడు రంగుల జెండా బట్టి దయచేసి 2 నిమిషాలు ఓపిక పెట్టాలి. పెద్దలు మనందరూ ప్రియతమ నాయకురాలు ప్రియాంక గాంధీ సమక్షంలో క్రమశిక్షణతో ఉండవలసింది కోరుతా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఇందిరమ్మ మనమరాలు, సోనియమ్మ బిడ్డ, మన అభిమాన నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు తెలంగాణ ఉద్యమంలో 60 సంవత్సరాలు పోరాటం చేసి సాధించిన తెలంగాణలో ఆకాంక్షలు నెరవేరక ఆత్మహత్యలు చేసుకుంటున్న మనకు అండగా నిలబడడానికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఈరోజు ముఖ్య అతిథులుగా మొట్టమొదటిసారి ఈ తెలంగాణ గడ్డ మీద కాలు మోపింది. మిత్రులారా, మీరందరూ నించొని శ్రీమతి ప్రియాంక గాంధీ గారికి అఖండమైన స్వాగతం పలకండి. ప్రియాంక గాంధీ, ప్రియాంక గాంధీ, प्रियंका जी संघर्ष करो, प्रियंका जी संघर्ष करो. జై సోనియమ్మ. ఢిల్లీలో ఉండే సోనియమ్మకు వినిపించాలి, నరేంద్ర మోడీ గుండెలు అదరాలి. జై సోనియమ్మ. ధన్యవాదాలు మిత్రులారా. మిత్రులారా, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు అంటే కేవలం విశ్వవిద్యాలయాలు కాదు. దయచేసి క్రమశిక్షణతో ఉండవలసిందే కోరుతా ఉన్నాం. చాలా పవిత్రమైనటువంటి ఆశయంతో జరుగుతున్నటువంటి కార్యక్రమం.
50 లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించింది. దయచేసి మిత్రులారా, ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలు అంటే కేవలం విశ్వవిద్యాలయాలు మాత్రమే కాదు. ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలు అంటే ఆత్మగౌరవ ప్రతీకలు. తెలంగాణ పౌరుషానికి అవి వేదికలు, అవి సామాజిక చైతన్యానికి కేంద్రాలు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గొంతెత్తి చాటిన వేదికలు. మా కొలువులు మాకు కావాలన్న ఒకే ఒక ఆకాంక్ష 60 ఏండ్ల తెలంగాణ ఉద్యమానికి ఆయువు పోసింది. దశాబ్దాల పాటు తెలంగాణ ఉద్యమాన్ని నిప్పు కణికల్లా రగిలించిన ఘనత ఈ యూనివర్సిటీ విద్యార్థులదే. మన రాష్ట్రం మన కొలువులు అనే నినాదంతో విద్యార్థులు లాఠీలకు తూటాలకు ఎదురొడ్డి చివరికి ఆత్మ బలిదానాలకు వెనుదీయలేదు. ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం ఉద్యోగాల సంఖ్య 12,50,000 అయితే రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి 5,30,000 ఉద్యోగాలు కేటాయించడం జరిగింది. రాష్ట్రం ఏర్పడ్డ మొట్టమొదటి శాసనసభ సమావేశంలో పెద్దలు జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి గారు మేమందరం అడిగిన ప్రశ్నకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో 1,07,000 ఖాళీలు ఉన్నాయి, సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేస్తా అని మాటిచ్చిండు. కానీ 2020 సంవత్సరంలో పే రివిజన్ కమిటీ చైర్మన్గా ఐఏఎస్ అధికారి బిశ్వాల్ను నియమిస్తే అతనిచ్చిన నివేదిక ప్రకారం 1,91,126 ప్రభుత్వ ఖాళీలు ఉన్నాయని వారు నివేదిక ఇచ్చిండ్రు. అంటే మిత్రులారా, 6 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉద్యోగాలు భర్తీ చేయలే, ఉద్యోగ ఖాళీలు పెరిగి ఇవాళ 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాయి. కాబట్టి ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ యువకులకు సరైన న్యాయము జరగదు. ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగ యువకులకు అండగా నిలబడడానికి ఏ తెలంగాణ రాష్ట్రం సర్వం త్యాగం చేసి సర్వం వడ్డీ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ బిడ్డ మన నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు మనకు అండగా నిలబడడానికి వచ్చిండ్రు. అందుకే వారి నాయకత్వంలో, వారి నేతృత్వంలో, సోనియా గాంధీ గారి అండదండలతో, మల్లికార్జున్ ఖర్గే గారి ఆదేశాలతో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది మిత్రులారా. అందుకే ఏర్పడ్డ ప్రభుత్వంలో ఏ రకంగా విద్యార్థి ఉద్యోగులను ఆదుకుంటామో హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ని ఈరోజు మనం ఇక్కడ ప్రవేశపెడుతున్నాం. ఈ కార్యక్రమానికి ప్రియాంక గాంధీ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసిండ్రు. ఇప్పుడు మిత్రులారా, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ని ప్రధానంగా 5 శీర్షికలలో మనం ప్రవేశపెట్టుకుంటున్నాము. ఈ యూత్ డిక్లరేషన్కి మీరందరూ సంపూర్ణమైన మద్దతు పలకాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా, ఫస్ట్ డిక్లరేషన్ అమరవీరుల ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపు. మిత్రులారా, తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాలలో ప్రాణాలు అర్పించిన యువతీ యువకులను ఉద్యమ వీరులుగా గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి వారి తల్లి
లేదా తండ్రి లేదా భార్య వాళ్ళకి 25,000 రూపాయల గౌరవ పెన్షన్ ఇచ్చి తెలంగాణ ఉద్యమకారులను స్వాతంత్ర సమర యోధులుగా గుర్తించే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల మీద పెట్టిన కేసులను ఎత్తివేయడమే కాకుండా వాళ్ళందరినీ గుర్తించి జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పర్వదినాన ఉద్యమకారుల గుర్తింపు కార్డు ఉద్యమకారులకు ఇచ్చి భవిష్యత్ తరాలకు తెలంగాణ రాష్ట్ర సాధనలో వీళ్ళు సమితలుగా ఉన్నారు. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేసులను ఎదుర్కొన్నారని చెప్పి వాళ్లకు సముచితమైన గౌరవం గుర్తింపునిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా సెకండ్ డిక్లరేషన్ ఇది అత్యంత కీలకమైనది. తెలంగాణ ఉద్యమం 60 ఏళ్ళు కొట్లాడిందే మన ఉద్యోగాలు మనకు కావాలి అని. ఆ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ మన ఆకాంక్షలు నెరవేరలేదు. చంద్రశేఖర్ రావు నట్టేట ముంచి మనల్ని నమ్మించి మోసం చేసిండు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నూతన సంవత్సరం నూతన ప్రభుత్వం 2024లో ఏర్పాటు చేస్తుంది. ఆ కొత్త ప్రభుత్వంలో మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. మొదటి సంవత్సరం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మిత్రులారా. అదేవిధంగా మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టులన్నిటిని కూడా భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఉద్యోగ ఖాళీల కోసం క్యాలెండర్ను విడుదల చేసి ప్రతి ఏడాది జూన్ 2 నాటికి ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను అన్నిటినీ సేకరించి నోటిఫికేషన్లు ఇచ్చి సెప్టెంబర్ 17 నాడు అన్ని ఖాళీల నియామక పత్రాలు లబ్ధిదారులకు ఇచ్చి శాశ్వతంగా క్రమం తప్పకుండా ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీరు చూసిండ్రు, రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది. దద్దమ్మలను చవటలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సభ్యులుగా చైర్మన్లుగా చంద్రశేఖర్ రావు నియమించాడు. అందుకే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని బలోపేతం చేసి యూపీఎస్సీ తరహాలో నియామకాలు చేపట్టి పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. థర్డ్ డిక్లరేషన్ కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం 7 జోన్లుగా విభజించబడ్డది. 7 జోన్లలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లను ఏర్పాటు చేసి వాటితో పాటు ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి వాళ్ళకి శిక్షణ తరగతులను నిర్వహిస్తుంది. అదేవిధంగా
తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రాయితీలు పొంది ప్రభుత్వం నుంచి భూములు తీసుకొని ఇక్కడి నిరుద్యోగ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఉద్యోగాలు కల్పిస్తున్న పరిశ్రమలలో స్థానికంగా 75% ఉద్యోగాలు మన నిరుద్యోగులకే, ప్రైవేటు పరిశ్రమలలో 75% స్థానిక నిరుద్యోగ యువకులకే ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా చట్టాన్ని తీసుకొస్తాం. అదేవిధంగా విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు వాళ్ళ సమస్యల్ని వినేందుకు యూత్ కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిరంతరం విద్యార్థి నిరుద్యోగ యువకులకు అండగా నిలబడడానికి ఎట్లయితే ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, మైనారిటీ కమిషన్ ఉందో యూత్ కమిషన్ ఏర్పాటు చేసి తద్వారా యువకులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇదే కాకుండా ఈ విద్యార్థి నిరుద్యోగ యువకులకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా ఉత్తర తెలంగాణ ముంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ వలసలు ఎక్కువ. మా జీవనన్న, మా షబీరన్న ఎప్పుడు పోయినా గల్ఫ్ కార్మికుల గురించే మాట్లాడుతుంటారు. గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయి కుటుంబాలకు దూరమయ్యి గల్ఫ్ దేశాలలో వేలాది మంది యువకులు జైళ్లలో మగ్గుతున్నారు. అందుకే గల్ఫ్ కార్మికులను ఆదుకోవడానికి ప్రత్యేకమైన చట్టాన్ని తెచ్చి ఆ చట్టం ప్రకారం మోసం చేసే ఏజెంట్లను నియంత్రించడం జరుగుతుంది. అదేవిధంగా గల్ఫ్ దేశాలలో ఉన్న ఉద్యోగ అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆయా దేశాలలో ఉన్న ఉపాధి ఉద్యోగ అవకాశాలను ప్రభుత్వమే సేకరించి ఇక్కడి పేదలకు ఇతర దేశాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వ్యవస్థను ఏర్పాటు చేసి ఇక భవిష్యత్తులో ఏ ఒక్కరు కూడా గల్ఫ్ ఏజెంట్ల చేతుల్లో మోసపోకుండా కఠినమైన చర్యలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మిత్రులారా. అదేవిధంగా 4th డిక్లరేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా పాత బకాయిలను కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తుంది. ఇదే కాకుండా పాలమూరు, తెలంగాణ మహాత్మా గాంధీ శాతవాహన యూనివర్సిటీలను ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలుగా మార్చడమే కాకుండా ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్ జిల్లాలలో యూనివర్సిటీలు లేవు. నూతన ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలను ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్ జిల్లాలలో ఏర్పాటు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా బాసరలోని రాజీవ్ గాంధీ ట్రిపుల్ తరహాలో రాష్ట్రంలో 4 రాజీవ్ గాంధీ ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేసి గ్రామీణ విద్యార్థులకు ఉపాధి విద్యను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా అమెరికాలో ఉండే ఐఎంజీ తరహా స్పోర్ట్స్ అకాడమీని తెలంగాణలో ఏర్పాటు చేసి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించి క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మీకు తెలుసు, నిత్యం కుటుంబాన్ని పట్టించుకోకుండా కాకి డ్రెస్సులో మా కాకి సోదరులు హోంగార్డు నుంచి డీజీపీ వరకు నిరంతరం సేవలు అందిస్తుంటారు. కుటుంబ సభ్యులను చూసుకునే పరిస్థితి లేదు. వీళ్ళే కాకుండా ఆర్టీసీ కార్మికులు కూడా నిత్యం సేవలు అందిస్తూ
పేదవాళ్ళకు అండగా ఉంటూ కుటుంబ సభ్యులను చూసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రత్యేకంగా పోలీసు సిబ్బందికి, ఆర్టీసీ కార్మికులకు 2 ప్రత్యేక యూనివర్సిటీలు, ఒకటి వరంగల్లో, రెండవది హైదరాబాద్లో ఏర్పాటు చేసి వాళ్ళ పిల్లలకు 6వ తరగతి నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రియాంక గాంధీ గారికి అత్యంత ఇష్టమైనది యువ మహిళా సాధికారిత. యువ మహిళా సాధికారిత అంటే ఈరోజు రాష్ట్రంలో గర్ల్స్ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళాలన్నా, ట్యూషన్లకు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా అన్న మీదనో, తమ్ముడి మీదనో, తండ్రి మీదనో ఆధారపడుతున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి ప్రియాంక గాంధీ గారి ప్రత్యేకంగా విద్యార్థినులను ఆదుకుంటాం. ఎందుకంటే ప్రియాంక గాంధీ గారు ఉత్తరప్రదేశ్లో మహిళలకు 50% టికెట్లు ఇచ్చిండ్రు. ప్రియాంక గాంధీ గారు మహిళా పక్షపాతి. ముఖ్యంగా చదువుకునే విద్యార్థినులను ప్రోత్సహించాలన్న వారి ఆలోచనతోటి ఇవాళ చదువుకునే ప్రతి విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇవ్వడం ద్వారా స్వతంత్రంగా వాళ్ళే కళాశాలలకు వెళ్ళి చదువుకునే అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం. అందుకే మిత్రులారా, యువత భవిత కాంగ్రెస్ నినాదం, అమరుల ఆశయ సాధనే కాంగ్రెస్ పార్టీ విధానం. ఈ 5 ప్రధానమైన హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ని మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆమోదించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నా. గట్టిగా, ఇంకా గట్టిగా కేసీఆర్ వినిపించాలి. వేదిక మీద ఉన్న పెద్దలు కూడా కొట్టాలి. दीदी, ये 5 मुद्दे हम लोग आज हैदराबाद यूथ डिक्लेरेशन के नाम पे हम सबका, इन लोगों का सबका मदद ले लिए. आपके नेतृत्व में हमारा ये जो हैदराबाद यूथ डिक्लेरेशन है, आने वाले नया साल कांग्रेस नया सरकार बनेगा, 1 साल के अंदर ये सब सारे जो वादा किए हमारा जिम्मेदारी आपके नेतृत्व में हम निभाएंगे. इसीलिए दिस इज नॉट अग्रीमेंट बिटवीन यूथ एंड स्टूडेंट, दिस इज आवर बॉन्ड पेपर, दिस इज आवर कमिटमेंट. ये कमिटमेंट को पूरी करने के लिए पूरी तरह से आपका मदद चाहिए. इस तेलंगाना मां सोनिया जी ने दिए, हमें है तेलंगाना माता, मगर हम कभी तेलंगाना माता को हम नहीं देखे. मगर तेलंगाना माता के रूप में सोनिया जी है, वो माता की बेटी. जो तेलंगाना माता हमारे ध्यान में सोनिया जी है, वो माता का बेटी आप है. आप हमारा बहन है, आप हमारा अमानत है, आप हमारा परिवार है. इसीलिए आज ये जिम्मेदारी, ये रेजोल्यूशन आपके नेतृत्व में हम उठाए. आपका मदद, आप हमेशा ये तेलंगाना के बारे में सोचना, मदद करना. जो वादा हम किए आगे जाने के लिए आपका आशीर्वाद चाहिए, आपके मदद चाहिए प्रियंका जी. इसीलिए सबके तरफ से 4 करोड़ तेलंगाना के जनता के तरफ से मेरा गुजारिश ये है, आप पूरा हिंदुस्तान अलग है, ये तेलंगाना माता सोनिया जी ने दिए. ये तेलंगाना को रक्षा करना, ये तेलंगाना को बचाना, ये तेलंगाना तरक्की आगे ले जाने के लिए वो जिम्मेदारी आप है. हम उम्मीद करते हैं आप ये जिम्मेदारी निभाएगा, ये जिम्मेदारी उठाएगा. धन्यवाद प्रियंका जी, धन्यवाद. जय सोनिया माँ, जय सोनिया माँ. नया इंदिरम्मा 1980లో ఆనాడు ఇందిరమ్మ మెదక్ జిల్లా నుంచి ఎంపీ అయింది. ఇవాళ వచ్చిన బిహెచ్ఎల్, ఐడిపిఎల్, హెచ్ఏఎల్, ఐడిఎల్ జాతీయ పరిశ్రమలు అభివృద్ధి, ఇవాళ 1000 కోట్ల ఆదాయం తెలంగాణకు ఉందంటే ఇందిరమ్మ దయ.
1980లో ఇందిరమ్మ ఇచ్చిన బలంతో ఇవాళ తెలంగాణ ధనిక రాష్ట్రమైంది. ఆ ఇందిరమ్మ మనమరాలు సోనియమ్మ బిడ్డ, మన ఆడబిడ్డ ప్రియాంకమ్మ ఇవాళ తెలంగాణకు అండగా నిలబడతా అని మాట ఇచ్చింది. మీరందరూ మరొక్కసారి వారికి చప్పట్ల రూపంలో ధన్యవాదాలు తెలపండి. ధన్యవాదాలు మిత్రులారా. తెలంగాణ తల్లి సోనియా గాంధీ సుపుత్రిక, మనందరి ప్రియతమ నాయకురాలు, ద మోస్ట్ హ్యాపెనింగ్ డైనమిక్ యంగ్ लेडी लीडर ऑफ दिस कंट्री. दीदी 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 उधर तरफ दीदी. जय बोलो तेलंगाना, कौन सीधे कोरता हूं. जय बोलो तेलंगाना. बहनों और भाइयों, आप इतनी बड़ी तादाद में आज यहाँ आए हैं. गर्मी में मेरा इंतजार किया है और मेरे आने के बाद मेरा स्वागत इतने प्रेम से आपने किया है, इसके लिए मैं आपकी बहुत बहुत आभारी हूं. श्री मानिकराव ठाकरे जी, श्री रेवंत रेड्डी जी, श्री भट्टी विक्रमारका जी, श्री उत्तम रेड्डी जी, श्री जीवन रेड्डी जी, श्री जाना रेड्डी जी, श्री हनुमंतराव जी, श्री पोनल्ला लक्ष्मैया जी, मोहम्मद अजहरुद्दीन जी, श्री बलराम नायक जी, श्रीमती रेणुका चौधरी, श्री अली शब्बीर जी, सी तक्का जी, श्री मधु गौड़ जी, श्री जग्गा रेड्डी जी, श्री के राजू जी, श्री नरसिम्हा रेड्डी जी, वामसी जी, संपत जी, नदीम जावेद जी और रोहित चौधरी जी. यहाँ पर उपस्थित मंच पे सारे कांग्रेस पार्टी के नेतागण, पदाधिकारी और यहाँ पर जितने भी उपस्थित कांग्रेस पार्टी के कार्यकर्ता हैं, आप सबका इस सभा में बहुत बहुत स्वागत. आप तेलंगाना को मां बोलते हैं. ये एक जमीन का टुकड़ा नहीं है आपके लिए, ना एक नक्शे पे बनाई हुई लकीर है. ये आपके लिए वो धरती है जिसे आप मां समान मानते हैं, जिसके लिए आपके दिल में वो श्रद्धा है, वो प्रेम है और वो निष्ठा है जो एक बेटे या एक बेटी की अपने मां के प्रति होती है. शायद आप हट जाएं तो देख पाएंगे. इस धरती के लिए दिख रही है. इस धरती के लिए सैकड़ों लोगों ने कुर्बानी दी. वीर श्रीकांताचार्य और सैकड़ों अमर वीरों ने तेलंगाना के लिए एक सपना देखा था और उस सपने के लिए उन्होंने अपना जीवन दिया. मित्रुलारा कोशिश करूंगी. तेलंगाना विद्यार्थी अमरवीरल्लू ए आकांक्षाल कोसम आत्म बलिदानल्लू చేసుకున్నారు. ठीक बोला. उनकी क्या इच्छा थी, उनकी क्या आशा थी? उनकी इच्छा थी, उनकी लड़ाई थी कि यहाँ के युवाओं के लिए रोजगार बने, कि आने वाली पीढ़ियों को अपना पूरा हक मिले, उनके साथ ज्यादती न हो. किसानों के लिए उन्होंने ये सपना देखा था कि उनको पानी मिले, फसलों का सही दाम मिले, कर्ज का बोझ न उठाना पड़े. अपनी बहनों के लिए ये सपना देखा था
कि पूरी तरह से उन्हें भी अपना हक मिले और सारी सुविधाएं मिले। वारंगल, रेंगारेड्डी, नलगोंडा, करीमनगर, महबूबनगर जैसे शहर भी हैदराबाद की तरह विकसित हो, उनका नाम भी पूरी देश दुनिया में मशहूर हो। ये शहीद जिन्होंने तेलंगाना के लिए अपना जीवन दिया, ये चाहते थे कि बाबा साहेब अम्बेडकर, महात्मा फूले जी, कोमरम भीम जी का जो सपना है वो साकार हो, सबको सामाजिक न्याय मिले, सबको समान हक मिले। पूरे तेलंगाना का यही नारा था, नीरू निद्दलू नियमकालू। पानी, फंड्स और रोजगार, यही आप सबका नारा था। इसके लिए सैकड़ों कुर्बानियां दी गई। किसान, युवा, महिलाएं, दलित, आदिवासी सब आंदोलन के नायक थे। यहाँ की बेटियां इस आंदोलन के नायक थे। ऐसा कोई एक नेता नहीं था जिसने इस आंदोलन को आगे बढ़ाया। ये आपका आंदोलन था, तेलंगाना की धरती के बेटे और बेटियों का आंदोलन था। उन्होंने कुर्बानियां दी, उन्होंने आंदोलन किया और इन कुर्बानियों की वजह से आज हम तेलंगाना प्रदेश में खड़े हैं। आप तो जानते ही होंगे, मेरे परिवार ने भी कई कुर्बानियां दी इस देश के लिए। इंदिरम्मा भी शहीद हुई। मिट्टी के लिए कुर्बान होने का मतलब क्या होता है, ये मैं जानती हूं, मेरा परिवार जानता है और समझता है। जब हम सब कहते हैं कि किसी शहीद की कुर्बानी व्यर्थ नहीं होनी चाहिए, तो इसका मतलब क्या होता है, मेरे परिवार के सदस्य जानते हैं। और यहाँ तेलंगाना में एक एक पुरुष, एक एक महिला जानती है, क्योंकि आप में से हजारों लोगों ने यही कुर्बानी दी अपने प्रदेश के लिए और अपने देश के लिए। कुर्बानियां एक विचार के लिए दी जाती हैं। दिल में जो इंसान जिस चीज में विश्वास करता है, जिसके लिए लड़ता है, उसके लिए कुर्बानी दी जाती है। जब सैकड़ों युवाओं ने तेलंगाना के लिए कुर्बानी दी, तो मेरी मां सोनिया जी ने गहराई से ये समझा कि यहाँ की आवाज क्या है, यहाँ की जनता क्या चाहती है। और मुझे याद है कि एक सरल निर्णय नहीं था, एक तरह से एक मुश्किल निर्णय था, क्योंकि अगर सोनिया जी उस समय सत्ता के बारे में सोचती या अपनी पार्टी के लिए राजनीति के बारे में सोचती, तो शायद ये निर्णय नहीं ले पाती। लेकिन सोनिया जी ने आपके बारे में सोचा, आपकी इच्छा के बारे में सोचा, जो आंदोलन आपने बनाया था उसके बारे में सोचा, जो आप चाहते थे उसको सुना, समझा और तभी ये निर्णय लिया गया। तेलंगाना जब बना तो ये स्पष्ट था कि ये प्रदेश अपना रास्ता अपने आप तय करेगा। सबकी यही इच्छा थी और आशा थी कि एक मजबूत प्रदेश बनेगा, कि जितनी आशाएं आंदोलन में व्यक्त की गई थी, जितने बलिदान दिए गए थे, उनका आदर होता। और सब चाहते थे कि चाहे हमारी सरकार बने, चाहे किसी और की सरकार बने, लेकिन तेलंगाना एक नया प्रदेश बना है, अपने आंदोलन से उभरा है। इसमें सब किसान, दलित, आदिवासी, जनता, युवा सब शामिल हुए।
तो हम सब चाहते थे कि कैसी भी सरकार आए, चाहे हमारी सरकार भी ना हो, लेकिन तेलंगाना के लिए कुछ अच्छा करके जाएगी और कुछ बनाएगी और आपको विकसित बनाने के लिए दिन रात काम करेगी। लेकिन अफसोस की बात है कि जो सपना और जो आपकी इच्छा थी नीरू निडलू नियमकालू की, वो अभी तक पूरी नहीं हुई। आज परिस्थितियां ये है कि सत्ताधारी नेताओं को ही पानी मिल रहा है। सारा फंड सत्ताधारी नेताओं को ही मिल रहा है और सारी जो नौकरियां हैं यहाँ के युवाओं को मिलने के बजाय उनके करीबियों और उनके दोस्तों को मिलती हैं। ये आपका सपना नहीं था। बीआरएस सरकार यहाँ एक शासन चला रही है जिसमें आपके सपने साकार नहीं हो पा रहे हैं। उनको शायद ये लगता है कि ये प्रदेश उनकी जागीर है और वे इसके नए जागीरदार हैं। लेकिन इसके लिए आप नहीं लड़े। इसके लिए आपके बहनों, आपकी भाइयों ने बलिदान नहीं दिया। इसके लिए आपका आंदोलन नहीं चला। आपका आंदोलन इसलिए चला कि आपको अपना पूरा हक मिले, कि जितने रोजगार बन रहे हैं वो यहाँ के युवाओं और युवतियों को मिले। और इसीलिए जब बीआरएस की सरकार ने कहा कि वो आपको कर्ज मुक्त करना चाहती है और ये वादा दिया, 2.5 लाख किसानों पर आज भी 1.5 लाख रुपए का कर्ज है। 2.5 लाख किसानों पर, एक एक किसान पर कर्ज है और आपको अभी तक कर्ज मुक्त नहीं किया है, अपना वादा पूरा नहीं किया। 8,000 किसानों ने 2014 से लेकर आज तक आत्महत्या कर डाली। रोजाना लगभग 3 किसान आत्महत्या करते हैं। केसीआर जी ने कहा था कि हर घर में एक नौकरी देंगे। मैं आप सबसे पूछना चाहती हूं, आपके घरों में नौकरी मिली कि नहीं? नहीं मिली। नहीं। यहाँ के हाल में यहाँ के 40 लाख युवा बेरोजगार हैं। 2018 में इन्होंने कहा था कि हर महीने 3,000 रुपए बेरोजगारी का भत्ता मिलेगा। आपको मिल रहा है ये भत्ता? अगर भत्ता देते तो एक युवा को आज 1.5 लाख से ज्यादा रुपए मिलते। क्या मिल रहे हैं आपको? क्या मिले आपको? 2 लाख नौकरियों के पद खाली पड़े हैं, सरकार में भरे नहीं गए हैं, आपको नहीं दिए गए। भर्तियों का खाल देखिए, टीपीएससी का पेपर लीक हो गया, कोई एक्शन लिया इन्होंने? किसी पे कार्रवाई हुई? जिन बच्चों ने मेहनत से पढ़ाई की थी, जिनके माता पिता ने अपनी मेहनत और ईमानदारी की कमाई से उनकी फीस दी थी ट्यूशन के लिए, उनकी कोई मदद, कोई सहायता हुई? तो पिछले 9 सालों में 12 स्टेट यूनिवर्सिटीज में एक भी भर्ती नहीं हुई है। सोचिए आप, उस्मानिया जैसी तमाम यूनिवर्सिटीज टीचर्स और फंड की कमी से जुड़ रही हैं। एक भी सरकारी यूनिवर्सिटी नहीं बनाई गई। प्राइवेट यूनिवर्सिटी जरूर बनाई हैं जिसमें आपको लूटा जाता है और फीस इतनी ज्यादा होती है कि आधी जनता तो उसको दे नहीं पाती। एससी, एसटी, ओबीसी, माइनॉरिटीज के लिए 15 लाख विद्यार्थियों के 4,000 करोड़ दबाकर बैठी है सरकार और कुछ नहीं किया है। भर्तियां नहीं हो रही हैं अध्यापकों की, कोई नौकरियां नहीं मिल रही हैं युवाओं की। तो ये परिस्थितियां हैं आज आपकी।
आपको बहुत चीजें कही गई थी, बहुत वादे किए गए थे, लेकिन वो वादे पूरे नहीं किए। आप शायद जानते नहीं होंगे कि बच्चों के स्कूल भी कम हो गए हैं। कम बच्चे एनरोल हो रहे हैं पाठशालाओं में, और शिक्षा का ही बजट कम कर दिया है। हाँ, आप सोचिए एक एक व्यक्ति पर कहीं ना कहीं से कर्ज है। हर व्यक्ति के ऊपर हजारों रुपए का किसी न किसी तरह से कर्ज है। आपका पैसा सारा कहां गया? आपकी संपत्ति कहां गई? जो बड़े बड़े सपने आपको दिखाए थे, जो आपकी आशाएं थी, जिसके लिए आपने आंदोलन किया, अपना एक नया प्रदेश बनाया, उन आशाओं का क्या हुआ? आपको एक ऐसी सरकार मिली जिसने आपके सपने तोड़े। तो अब आपको तय करना पड़ेगा बहनों और भाइयों, कुछ महीनों में यहां पे भी चुनाव आएगा। मैं हर रोज पिछले 2 हफ्तों से कर्नाटका में प्रचार के लिए जा रही हूं। आज आखिरी दिन है। वहां खूब भाषण देके आई हूं, और क्या कहती हूं मैं वहां, आप भी सुन लीजिए कि देखिए, ये प्रदेश, ये देश आपका है, और खास तौर से तेलंगाना, जहां पे आपने, युवाओं ने बलिदान दिया इस प्रदेश को बनाने के लिए, ये आपका है। इसकी सुरक्षा, इसको संभालना, इसके भविष्य को मजबूत बनाना आपका भी कर्तव्य है। सबसे बड़ी जिम्मेदारी आपकी है। जब आप एक सरकार को चुनते हैं, तो अगर आप जागरूक नहीं बनते, अगर आप ये नहीं देखते कि इस सरकार ने हमारे लिए क्या किया, कैसी स्कीम्स बनाई, हमारी आज परिस्थितियां कैसी हैं, पहले से सुधरी हैं कि पहले से ज्यादा मुश्किल परिस्थितियों में हैं हम, और उस जागरूकता के साथ आप नई सरकार नहीं चुनेंगे, तब नुकसान किसी नेता का नहीं होगा बहनों और भाइयों, नुकसान आपका होगा। नुकसान मेरी बहनों आपका होगा, आपके बच्चों के भविष्य का होगा। तो ये चीजें बहुत गहराई से आपको समझनी चाहिए। आपने अपना पूरा आंदोलन देखा। आज आप यहां पे जब मुझे कहते हैं कि मैं इंदिरा अम्मा जैसी एक नई इंदिरा अम्मा हूं, ये हल्की बात नहीं है बहनों और भाइयों, ये हल्की बात नहीं है। जब आप ऐसे कहते हैं तो मुझे अपनी जिम्मेदारी का एहसास होता है, क्योंकि आप उस महिला को याद कर रहे हैं जो 40 साल से पहले ही गुजर चुकी हैं, शहीद हो गई देश के लिए 1984 में। आज हम 2023 में हैं, लेकिन आप उनको श्रद्धा के साथ, श्रद्धा पूर्वक, प्रेम के साथ याद कर रहे हैं, और आप अभी भी आशा रख रहे हैं कि उनकी तरह कोई आपकी मदद करे, क्योंकि वो एक ईमानदार नेता थी, अपनी देश के लिए समर्पित थी, और आपके भविष्य के लिए समर्पित थी। तो जब आप ऐसा कहते हैं, तो मेरे मन में एक बहुत बड़ी जिम्मेदारी का एहसास होता है कि आपके सामने खड़े होकर मैं ना झूठे वादे कर सकती हूँ, ना झूठी बातें बता सकती हूँ, और आपके सामने जब मैं खड़ी होती हूँ तो ईमानदारी से मैं सच बोलना चाहती हूँ, और मैं यही कहना चाहती हूँ जिसमें आपकी भलाई है। इसीलिए आपने सोनिया अम्मा का नाम भी लिया, और आपको मालूम है कि आपके प्रदेश को बनाने में उनकी भूमिका बहुत रही। मैं उनकी बेटी हूं। यहां अगर आपके सामने खड़ी हूं तो मैं समझती हूं कि ये निर्णय उन्होंने पूरी जिम्मेदारी से लिया, और वे भी आपके लिए आजीवन समर्पित रही। तो अब आपकी भलाई की बात क्या है? आपकी भलाई की बात यह है कि आप एकदम जागरूक बने।
आजकल जैसे राजनीति यहाँ चल रही है पूरे देश में कि काम कोई नहीं कर रहा है, दूसरों के काम पर अपना नाम डाला जा रहा है। चुनाव के समय आपकी बातों को करने के बजाय दुनिया भर की बातें चल रही हैं। धर्म के नाम पर, जाति के नाम पर आपको गुमराह किया जाता है, आपके जज्बातों को उभारा जाता है ताकि आपका वोट मिल जाए, सत्ता मिल जाए और उसके बाद कोई काम करने की जरूरत नहीं है, क्योंकि 5 साल बाद फिर से आपके जज्बातों पर वोट मांगेंगे, अपने काम पर वोट नहीं मांगेंगे, विकास पर वोट नहीं मांगेंगे। ये जो बाय बाय मोदी, बाय बाय केसीआर आपने लिखा है, अगर आप सचमुच बाय बाय चाहते हैं तो अपनी जिम्मेदारी को समझिए। जो पार्टियां आपको बता रही हैं उनको परखिए, पढ़िए, देखिए कांग्रेस पार्टी क्या कह रही है। आज ये हैदराबाद का यूथ डिक्लेरेशन किया गया, ये आपका सम्मान है कि हम आज ये डिक्लेरेशन कर रहे हैं और हम सब नेता यहाँ बैठे हुए, सब जो यहाँ मौजूद हैं, इस डिक्लेरेशन के लिए आपके प्रति जवाबदेह बनेंगे। अगर हमारी सरकार बनेगी, 5 साल बाद ये काम नहीं किए गए तो हमें निकाल देना। क्योंकि आज अगर हम सब ये इस मंच में बैठे हैं तो आपने बिठाया है और इसका एहसास हम सबके दिलों में होना चाहिए। इस यूथ डिक्लेरेशन में ये कहा हमने कि आंदोलन में शहीदों के परिवारों के लिए एक सदस्य को जरूर सरकारी नौकरी मिलेगी। हम ये भी कह रहे हैं कि शहीदों के माता पिता या उनकी पत्नियां को 25,000 रुपए की मासिक पेंशन दी जाएगी। 2 लाख सरकारी पद जो आज खाली पड़े हैं, इनको 1 साल के अंदर अंदर हम भरना चाहते हैं और इसका पूरा प्रयास करेंगे। जो SC, ST, OBC का बैकलॉग है भर्तियों में, इसको हम पूरा करेंगे। भर्ती के लिए हर साल एक जॉब कैलेंडर बनाया जाएगा। इसमें आपको पता चलेगा कि भर्ती के इम्तिहान कब हैं और इनके रिजल्ट कब आएंगे, ताकि स्कैम्स और घोटाले कम हों। बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे। और ये उस तरह का भत्ता नहीं होगा जो आज तक आपने देखा नहीं है, जो केसीआर जी ने आपको वादा करके बताया था। हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने तो ये काम शुरू होगा। प्रदेश के 7 जोन्स में एम्प्लॉयमेंट एक्सचेंज बनाना चाहते हैं हम, और हर जिले में, जैसे रेवंत जी ने भी आपको बताया, स्किल डेवलपमेंट सेंटर बनाया जाएगा। तेलंगाना में सरकारी सहायता पाने वाली प्राइवेट कंपनीज की भर्तियों में तेलंगाना के युवाओं को 75% आरक्षण मिलेगा। स्पेशल गल्फ सेल बनेगा, जिसमें जो गल्फ के देशों में रोजगार के रास्ते बनते हैं, उनकी सुविधा आपके लिए बनाई जाएगी। शिक्षा को बढ़ावा दिया जाएगा। इन्होंने शिक्षा की बजट कम की है। आप सोचिए कि किस तरह का भविष्य बनाना चाहते हैं आपके लिए, अगर स्कूल ही नहीं खुलवा रहे हैं, अगर शिक्षा की बजट कम हो रही है। SC, ST, OBC, माइनॉरिटीज और EWS के जरूरतमंद बच्चों के लिए फीस का रीइंबर्समेंट किया जाएगा। जो 4,000 करोड़ सरकार के ड्यूज हैं वो क्लियर किए जाएंगे। खम्बम, मेडक में नई इंटीग्रेटेड यूनिवर्सिटीज बनाई जाएंगी।
शिक्षा प्राप्त कर रही 18 साल से ऊपर की लड़कियों को इलेक्ट्रिक स्कूटर मिलेगा। हाँ, ये मुझे भी पसंद है, ये वाला। 4 नई ट्रिपल आईटी बनाना चाहते हैं हम, वर्ल्ड क्लास की स्पोर्ट्स यूनिवर्सिटी, ये सब काम हम करना चाहते हैं। और इसके अलावा बहुत सारी चीजें इस यूथ के जो आपने ये जो डिसीजंस लिए हैं उसमें लिखे गए हैं, आप सबको पढ़ना चाहिए और सबको अच्छी तरह से समझना चाहिए। तो अंत में मैं सिर्फ इतना कहना चाहती हूं कि अगर आज आपको अपने भविष्य को बचाना है, अपने प्रदेश को आगे बढ़ाना है, अपने देश को गलत तरह की राजनीति से बचाना है और एक ऐसी राजनीति स्थापित करनी है जिसके लिए जनता सर्वोपरि है, तो आपको जागरूक बनना एकदम सबसे ज्यादा महत्वपूर्ण चीज यही है। आपको जागरूक बनना पड़ेगा। मैं यही मांगने आई हूं आपसे, बार बार आपसे मिलती रहूंगी, बातें करती रहूंगी और मेरी इच्छा यही है कि जो सपने शहीदों ने, आपकी बहनों, आपके भाइयों ने आपके प्रदेश के लिए देखे, जिन सपनों को साकार करने के लिए सोनिया अम्मा ने और कांग्रेस पार्टी ने ये निर्णय लिया था और जिस प्रदेश के लिए इंदिरा अम्मा ने दिन रात काम किया था, वो एक विकसित मजबूत प्रदेश बने जो पूरी दुनिया में मशहूर रहे। यही मेरी इच्छा और आशा है। आप सबने बहुत बहुत ध्यान से मेरी बातों को सुना, इसके लिए मैं आपको बहुत धन्यवाद देती हूँ, बहुत धन्यवाद देती हूँ। एक बार मेरे साथ कहिए, जय हिंद, जय हिंद, जय हिंद। ధన్యవాద్। ఒక్క 2 నిమిషాలు వేచి ఉండవలసిందిగా కోరుతా ఉన్నాం। ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి। సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి।